నమస్తే. 3 పార్టీలు 15 ఏళ్లు కలిసే ఉంటాం. అధికారం మాదే అని కూటమి నేతలు పదే పదే చెబుతూ ఉంటారు. కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడనే భయం వారిని నీడలాగా వెంటాడుతున్నట్లుంది. అందుకే జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా రాజధాని అమరావతిని మార్చే వీల్లేకుండా కట్టుదిట్టం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాజధానిగా అమరావతికి చట్టబద్ధ రక్షణ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంట్ లో చట్టం చేసేందుకు కూటమి సర్కార్ పావులు కదుపుతోంది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ బిల్లును రూపొందిస్తోంది. ఈ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం అనంతరం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడమే మిగిలి ఉందని కూటమి నేతలు అంటున్నారు. ఒక్కసారి పార్లమెంట్ లో రాజధానిగా అమరావతికి రాజముద్ర పడితే ఇక ఎప్పటికీ ఎవరూ మార్చలేరని చెబుతున్నారు. ఈ పని ఎంత త్వరగా జరిగితే రాష్ట్రానికి అంత మంచిది. మరీ ముఖ్యంగా వైసీపీకి రాజకీయంగా ఎంతో ప్రయోజనం. నిజానికి ఈ బిల్లును తీసుకురావడానికి వైఎస్ జగనే ప్రధాన కారణం. వైసీపీ హయాంలో 3 రాజధానులంటూ ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ముందుకెళ్లారు. 5 ఏళ్లు ఇదే గొడవ. వైఎస్ జగన్ పాలన అస్తవ్యస్తమనే ముద్ర వేయడానికి రాజధాని మార్పు ఎపిసోడ్ ప్రతిపక్షాలకు ఎంతో పనికొచ్చింది. అయితే రాజధానికి భూములు ఇచ్చిన వారి దృష్టిలో చూస్తే జగన్ ప్రభుత్వం చేసింది ముమ్మాటికి తప్పు. ప్రజలెంతో నమ్మకంతో అపరిమిత అధికారాన్ని జగన్ కిచ్చారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, తద్వారా ప్రజలకు మంచి చేయడానికి బదులు అర్థం పర్థం లేని రాజధాని మార్పు కోసం దుర్వినియోగం చేశారన్న అభిప్రాయం సొంత పార్టీలోనూ ఉంది. చివరికి ప్రత్యర్థులందరినీ ఏకం చేయడానికి, అధికారం నుంచి దిగిపోవడానికి రాజధాని మార్పు ప్రధాన కారణమైంది. కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో ముందడుగు వేయడం అభినందనీయం. పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించడం ద్వారా వైసీపీకి కూడా మంచిదే. ఎందుకంటే మళ్లీ జగన్ ను గెలిపిస్తే రాజధాని మార్చేస్తాడనే ప్రచారానికి అవకాశం ఉండదు. రాజధాని అడ్డు పెట్టుకుని రాజకీయ ప్రయోజనాలు పొందే అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు. బహుశా రాజధాని ప్రాంత వాసుల ఒత్తిడి మేరకు కూటమి ప్రభుత్వం చట్టబద్ధతపై అయిష్టంగానే ముందుకెళ్తుండొచ్చు. కానీ ఒక్కటి మాత్రం నిజం, పైకి ఎన్ని మాట్లాడుతున్నా 2029లో అధికారం కూటమికే అనే నమ్మకం వారిలో లేదు. ఏమైనా జరగచ్చనే అనుమానం కూటమి నేతల్లో ఉంది. ఒకవేళ మళ్లీ జగన్ వచ్చి రాజధానిపై పునరాలోచన చేసే పరిస్థితి రాకూడదనే ఉద్దేశం వారిలో కనిపిస్తోంది. ఎందుకంటే రాజధానిలో వేల కోట్ల విలువ చేసే భూములు ఎవరెవరికున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.